హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో మీరు న్యూస్ అంతా చూసే ఉంటారు. ఈ రెండు రోజుల నుంచి ఒకటే న్యూస్ తిరుగుతూ ఉన్నది. యూకే ఐఎల్ఆర్, పిఎస్డబ్ల్యూ, కేర్ వీసాలు మొత్తం ఎక్కడ చూసినా ఇదే న్యూస్. అసలు ఏమేమి చేంజ్ అయినాయి, మరి ఏంది కదా అని చెప్పేసి మనం కూడా నేను రీల్ తీసినాం. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కొంచెం ఐఎల్ఆర్ దీని కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది అంతా. సో ఈ వీడియో కరెక్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది అసలు ఏమేమి రూల్స్ చేంజ్ అయినాయి, ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఎవరికి ఇంపాక్ట్ అయ్యింది, ఏంది అనేది కంప్లీట్గా డీటెయిల్గా తెలిసిపోతుంది. వీడియో మొత్తం చూడండి. సో పాయింట్ మిస్ కాకుండా మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇంకేమైనా మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను కింద లింక్ ప్లస్ డాక్యుమెంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా మంచి ఓపిక ఉంది చదువుతామన్నా అనుకుంటే మొత్తం తీసి చదువురి, అందులో ఏమేమి చెప్పారు ఏంది కదా మొత్తం అర్థమైపోతుంది మనకి. సో దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి ఏమైనా అప్డేట్స్ ఇచ్చడానికి ఫాస్ట్గా వస్తుంది. ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్ లాంటిలో మన ఛానల్ని ప్రవీణ్స్ ప్లానెట్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక మంచి విషయం చెప్పాలి. అది ఏంది అంటే, ఇట్లాంటి కొత్త రూల్స్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంది, యూకే ఎకనామీని బిల్డ్ చేయాలి. అది మెయిన్ పర్పస్. సో అట్లాంటి వాటికి చెప్పలేము. ఇన్ ఫ్యూచర్లో కొత్త రూల్స్ వచ్చినా కూడా మీరు లైక్ డే టు డే అప్గ్రేడ్గా ఉండాలి. రాగానే స్టూడెంట్ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు లైక్ మిమ్మల్ని మీరే అప్గ్రేడ్ చేసుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ, లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్లు చేయడం కానీ, ఇంటర్న్షిప్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తుంటే ఏంటి అంటే, సో దట్ మీరు ఇట్లాంటి కొత్త రూల్స్ ఏమొచ్చినా లైక్ మనం ఫేస్ చేయగలుగుతాం. ఇప్పుడు వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంది, వీళ్ళు ఎకానమీ బూస్ట్ చేయాలంటే ఏంది, మంచి సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నవాళ్ళు, లేకపోతే హెల్త్ కేర్ సైడ్ ఉన్నవాళ్ళు, లేకపోతే లాయర్స్, డాక్టర్స్, ఇట్లా మంచి ప్రొఫెషన్ సైడ్ ఉండి మంచి స్కిల్డ్ పీపుల్ని తీసుకొని వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇస్తే ఇక్కడ ఈ కంట్రీ ఎకానమీ బిల్డ్ అయింది మంచి స్ట్రాంగ్ ఉంటుంది అన్న పర్పస్లో తీసుకొస్తారు. సో మీ ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని మనమే ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. అది మీరు ఎట్లా చేస్తారు ఏంది అనేది మీరే ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనం కేర్ వీసా గురించి మాట్లాడుకుందాం. చాలామంది చూసే వీసా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, కేర్ వీసా మీద పోతాయి అని చెప్పేసి మనలో చాలామంది చూసే వీసా, చాలామంది వచ్చిన వీసా. కేర్ వీసా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది ఏంటి అంటే, ఇప్పటి నుంచి కంప్లీట్గా కేర్ వీసా మీద వచ్చడం అనేది కంప్లీట్గా బంద్. ఓవర్సీస్ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళకి లైక్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కేర్ వీసాకి స్విచ్ అవ్వడు ఇదంతా చేసుకోవచ్చు కావాలంటే, కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది. కొత్తగా కేర్ వీసాల మీద ఇండియా నుంచి తెప్పిస్తా అనుకున్న వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఇంకోరైనా మేము పంపిస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి ఏమన్నా కూడా అవి నమ్మకూడదు. ఇంకా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది కేర్ వీసా అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు స్విచ్ కావచ్చు. అది కూడా మీరు ఒకసారి 22 జూలై తర్వాత కంప్లీట్గా మనకి రూల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి కదా అప్లికేబుల్ అవ్వడం. సో అప్పుడు ఒకసారి మంచిగా ఇప్పుడు ఈ మధ్యలో ప్లాన్ చేసినా కూడా కొంచెం ఆగండి, 22 జూలై దాకా ఆగండి. ఒకసారి ఆగి అప్పుడు ఇన్ డీటెయిల్గా వచ్చిన తర్వాత 1-2 సార్లు మంచిగా ప్రాపర్గా చూసుకొని చదివి మీరు స్విచ్ అవుడా, వీసాలు కొనుడా, ఏం కదా మీ ప్లాన్ ఏముంటుంది ప్లాన్ చేసుకోరు. ఇది కేర్ వీసాల గురించి. దాని తర్వాత మెయిన్ ఇంకోటి ఏంది, శాలరీ థ్రెషోల్డ్ అనేది కూడా చేంజ్ చేసారు. ఏప్రిల్ 2024 తర్వాత ఉన్న అప్లికెంట్స్ అందరికీ పెంచారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ మినిమం శాలరీ థ్రెషోల్డ్ అనేది పెంచారు. జనరల్గా మనకి ఇంతకుముందు 39,700 సంథింగ్, 38,000 ఆర్ 39,700 చేంజ్ ఉండే, దాన్ని 41,000 చేసేసారు, 41,700. న్యూ ఎంట్రన్స్కి మాత్రం 30,900 ఉండే, దాన్ని 33,000 చేసారు న్యూ ఎంట్రన్స్కి. ఇప్పుడు మన కోర్స్ అయిపోగానే, మన స్టడీ అయిపోగానే ఏదైనా స్పాన్సర్షిప్ జాబ్ కొడితే స్కిల్డ్ వర్కర్ వీసాలు ఉన్నది, దాన్ని న్యూ ఎంట్రన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో అది 30,900 33,000 చేసారు. ఇది ఎప్పుడు ఏప్రిల్ 2024 తర్వాత వచ్చిన వాళ్ళకి. దానికంటే ముందున్న వాళ్ళకి ఏంటంటే 29,000 చేంజ్ సంథింగ్ ఉండే, దాన్ని 30,000 ప్లేస్ అట్లా వేసారు. దానికి పెద్ద ఏం మారలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది మారింది. ఇది ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, చాలా మటుకు జాబ్స్ అనేవి ఆక్యుపేషన్ లిస్ట్ నుండి తీసేసారు. అరౌండ్ 180 జాబ్స్ ఆక్యుపేషన్ లిస్ట్ నుండి తీసేసారు. మినిమం డిగ్రీ లెవెల్ జాబ్స్ అని పెట్టారు అన్నట్టు. ఇంతకుముందు మనకు RQF లెవెల్ 3 అని సంథింగ్ ఉండే, ఇప్పుడు దాన్ని 6కి వేసారు. సో ఇప్పుడు ఏ జాబ్ ఉండాలన్నా మినిమం డిగ్రీ లెవెల్ జాబ్స్ అన్నీ ఈ స్కిల్డ్ వర్కర్ కింద వచ్చేలాగా వేసారు అన్నట్టు. టెంపరీ లిస్ట్ ఒకటి ఉంది. సో ఆ లిస్ట్ మొత్తానికి కింద మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు లింక్. అదంతా లింక్ ప్లస్ PDF ఫైల్ ఒకటి ఉంది, అది మెన్షన్ చేస్తా. మీరు అందులో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, అసలు ఏమేమి ఎలిజిబుల్ అవుతుంది, శాలరీ థ్రెషోల్డ్ కూడా ఏ జాబ్కి ఎంత ఉంది, ఎంత పెరుగుతుంది, అది కంప్లీట్ డాక్యుమెంట్స్ అక్కడ ఉంటాయి. మీరు ఒకవేళ వెళ్ళి అక్కడ చదువుకున్నా కూడా మీకు ఇన్ డీటెయిల్గా అర్థమైపోతుంది. ఏ ప్రాసెస్ తీసుకున్నా, మీరు ఏ స్టెప్ తీసుకున్నా నెక్స్ట్ అనేది కొంచెం ఈ 22 జూలై వరకు ఆగి ఒకసారి మళ్ళీ అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనం ఎలిజిబుల్ అవుతామా కామా, తర్వాత ఫర్దర్గా ఎట్లుంటుంది ఏంది అనేది మంచిగా ఆలోచించి స్టెప్ తీసుకొని మూవ్ అవ్వండి. మనకి ఇందులో మిస్ అయిన ఏంటి మెయిన్గా PSW, ILR. మన వాళ్ళు చాలామంది చూసేది కూడా ఇదే, ఇంక్లూడింగ్ మీ అనుకోండి. మన వాళ్ళు చాలామంది అయితే డౌట్ ఉంది అదే, ఇది ఎప్పుడు అవుతుంది మరి ఏంది కదా అనేది అందరికీ ఉన్న డౌట్ అదే. PSW 2 years నుంచి 18 monthsకి తీసుకొస్తారా లేదా, లేకపోతే ILR 5 years నుంచి 10 years చేస్తారా లేదా, ఈ రెండు కరెక్ట్ పెండింగ్లో పెట్టిండు. ఆ రెండింటి మీద సస్పెన్స్ అనేది మనకి మరి ఎప్పుడు వదులుతుంది ఏంది అనేది చూడాలి.
చెప్పలే మోస్ట్లీ ఒకవేళ నాకు తెలిసి డిస్కషన్స్ అవుతుండొచ్చు 22 జూలై రోజే, మరి అది కూడా అనౌన్స్ చేస్తారా లేకపోతే ఇంకా కొంచెం టైం తీసుకొని, ఇంకా అది ఎందుకు అవుతుంది అంటే మనం ఐఎల్ఆర్ గురించి లాస్ట్ టైం మీకు లైక్ మన ఛానల్ ఫాలో అయి ఉంటే మీకు అర్థమైపోతుంది. మనం లాస్ట్ టైం పిటిషన్స్ రేజ్ చేసినాం, అది మోర్ దాన్ 1 lakh అయిపోయినాయి పిటిషన్స్. సో దాని మీద వాళ్ళందరూ డిస్కస్ చేసి మరి ఇది ఎట్లా వర్కౌట్ అయింది ప్రాక్టికల్గా ఏంది అనేది చెప్పి ఆలోచించిన తర్వాత రిలీజ్ చేస్తారనుకుంటున్నా ఐఎల్ఆర్ గురించి. పిహెచ్డబ్ల్యూ గురించి కూడా డిస్కషన్స్ అవుతున్నట్టు యూనివర్సిటీస్తోని వాళ్ళ కమిటీస్ అవన్నీ ఉంటాయి కదా, సో దాని గురించి డిస్కషన్స్ అవుతున్నట్టున్నాయి. అది మరి చేంజ్ చేస్తారా, చేంజ్ చేస్తే ఎట్లాంటి చేంజెస్ చేస్తారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అప్లికేబుల్ అవుతాయా లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతాయా, ఎట్లా ఏం చేస్తారు అనేది మనం ఇంకా ఇంకా నో ఆప్షన్, ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఒకసారి ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఛానల్లో పోస్ట్ చేస్తే, సో అప్డేటెడ్ ఉండండి. ఏదైనా మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నా కూడా, ఏ వీసా అయినా సరే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే స్టూడెంట్ అయినా సరే ఏ వీసా అయినా సరే మీరు అప్లికేషన్ చేసే ముందు ప్రతి ఇన్ఫర్మేషన్ మంచిగా తెలుసుకొని లైక్ డే టు డేట్ అప్డేట్ ఉండి 1-2 సార్లు చూసుకొని అప్లై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే కేర్ వీసాలు అనేది కంప్లీట్ బంద్. ఐఎల్ఆర్ అనేది ఇన్ఫర్మేషన్ గురించి మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. పిహెచ్డబ్ల్యూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. శాలరీ థ్రెషోల్డ్ అనేది పెంచిర్రు. కొత్తగా జాబ్ కొట్టే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కొంచెం, ఎక్కువ శాలరీ ఉన్న జాబ్ కొట్టాలి, వాళ్ళు స్పాన్సర్షిప్ మనకి ఇవ్వాలంటే. అది కాకుండా శాలరీ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది చేంజ్ చేశారు. ఇవి మెయిన్గా మనకున్న 5-6 కీ పాయింట్స్. ఇవన్నీ వీళ్ళంత మందికి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వీళ్ళంత మందికి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ.